ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది రికవరీ ఏజెంట్స్ మహిళలను కూడా చూడకుండా హెరాస్ చేస్తూ ఉంటారు. మీరు అది చేయండి, ఇది చేయండి, లేదంటే ఇది చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి వాళ్ళు, అసభ్య పదజాలంతో మాట్లాడేటువంటి వాళ్ళు, అబ్యూస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు రికవరీ ఏజెంట్స్లోనే చాలామంది. అమ్మ, చట్టాలు మీకోసం అంటూ కొన్ని రాసిచ్చాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే ఏమున్నాయి అండ్ ఆ రైట్స్ని మీరు ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాము రికవరీ ఏజెంట్స్ జెంట్స్నే ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సింగిల్ ఉమెన్ అనుకోండి సార్, ఇంకా వాళ్ళ ఇష్టం, ఎవరో చూడలేదు కదా, చేయట్లేదు కదా అన్న పాయింట్లో ఆ వీక్నెస్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. నేను చెప్పటం అని కాదు సార్, కింద కామెంట్ బాక్స్లోనే చాలా వస్తాయి మనకి. కరెక్ట్ అండి, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. సార్, వాళ్ళ హరాస్మెంట్కి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి సార్? అంటే రికవరీ ఏజెంట్స్ పెట్టేటువంటి హరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మహిళల మీద ప్రత్యేకించి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి? ఈ టాపిక్ మీద మీరు ఒక ఉద్యమం లాగా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఈ కలెక్షన్ హెరాస్మెంట్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు నాగరాజు గారు. సో ముందుగా మిమ్మల్ని కంటిన్యూస్గా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు, మాలాంటి అడ్వకేట్స్తో మాట్లాడి క్రియేట్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఈ అవేర్నెస్ కేవలం ఎవరైతే బాధపడుతున్నారో ఆ మహిళలకే కాకుండా ఈ అవేర్నెస్ కలెక్షన్ వాళ్ళకు కూడా అండి. ఎందుకంటే చాలామంది కలెక్షన్ వాళ్ళకి తెలియదు కదా, సరిగ్గా చదువుకోరాళ్ళు. వాళ్ళకి తెలియక పైవాళ్ళ ఒత్తిడికి ఇలా మాట్లాడండి అంటే వెళ్ళి మాట్లాడేస్తారు. ఆ తర్వాత వాళ్ళ మీద ఏం సెక్షన్స్ పడతాయి అన్నది మనం మాట్లాడుకుందాం. ఒక మహిళ ఏదైనా లోన్ తీసుకొని బై మిస్టేక్ జాబ్ పోతాం వల్లనో, బిజినెస్ లాస్ అవటం వల్లనో లోను కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కలెక్షన్ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆ మహిళతో మిస్బిహేవ్ కనుక చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ అక్కడ నుంచి ఉంటారు, వీళ్ళు గేట్ దగ్గర నుంచి ఏమమ్మా డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా, కడతాం చేత కాదా అని చెప్తాం వరకు ఒక కైండ్ ఆఫ్ హెరాస్మెంట్. శృతి మించి వీళ్ళు గడప దగ్గర నుంచే ఒక లేడీతో ఎలా మాట్లాడాలో కూడా తెలియక, తింటున్నారు కదా, పెళ్లి చేసుకుంటే సరిపోద్దా, పిల్లల కంటే సరిపోద్దా, కట్టాలి కదమ్మా లోను, పిల్లల కంటే సరిపోద్దా అన్న మాట మాట్లాడటం జరుగుతుంది. నా దగ్గర కంప్లైంట్స్ వస్తాం జరిగినాయి నాగరాజు గారు. క్లియర్లీ ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 509. అంటే 509 సెక్షన్ ఐపీసీ ఏమంటుంది అంటే, ఇప్పుడు బిఎన్ఎస్ కిందకి మారింది. అది ఏమంటుంది అంటే, మీరు కనుక మహిళలతోటి ఇఫ్ యూ ఈవెన్ అటర్ ఎ సింగిల్ వల్గర్ వర్డ్ ఆర్ ఇఫ్ యూ గివ్ ఎ సింగిల్ వల్గర్ జెస్చర్, అంటే చేతులతో కానీ, కళ్ళతో కానీ, కాళ్ళతో కానీ ఎటువంటి రాంగ్ సింబల్ మీరు మహిళ వైపు కనుక చేస్తే ఇమ్మీడియట్గా అది సెక్షన్ 509 కింద వర్తిస్తుంది. దానికి సింపుల్ ఇంప్రిజన్మెంట్ 3 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. ఆ తర్వాత మీకు ఫ్యూచర్లో జాబ్లో వస్తాం కూడా కష్టం అవుతుంది కలెక్షన్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే సార్. అంటే ఆ హెరాస్మెంట్ నుంచి ఎలా బయటపడాలనేటువంటి దాని మీద చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఇంకోటి నాగరాజు గారు, శారీరకంగా దగ్గరికి వచ్చి మాట్లాడటం, తాకడం, ఇలాంటివి కనుక చేస్తే స్ట్రైట్ సెక్షన్ 354 వీళ్ళ మీద పడిపోతుంది. 3 years నుంచి 7 years వరకు వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. హెయిర్ పిన్ కాదు కదండి, వాళ్ళు ఒక ఎంట్రికని టచ్ చేసినా కూడా చాలా సీరియస్ అవుతుంది. కలెక్షన్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. అదే కాదు నాగరాజు గారు, అర్ధరాత్రి 7 తర్వాత నార్మల్గానే ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటిది వీళ్ళు మహిళలుగా ఒంటరిగా ఉన్న ప్లేస్లో అర్ధరాత్రి 7 తర్వాత కాళ్ళు కనుక పెడితే చాలా పెద్ద సెక్షన్స్ వీళ్ళకి అట్రాక్ట్ అవుతాయి. ఇది క్లియర్గా ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్లో మెన్షన్ చేస్తుంది. ప్రతి కలెక్షన్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ మీరు మీ మంచి గురించి, ఇప్పుడు అయిపోయింది బాధితుల మంచి గురించి చెప్తాం, అయిపోయింది కలెక్షన్ వాళ్ళ గురించి చెప్తున్నాను, మీ మంచి గురించి చెప్తున్నాను నేను. ఈ సెక్షన్స్ మీ మీద వేసుకోకండి, మీ కెరియర్లు పాడు చేసుకోకండి అని చెప్తున్నాను. అదే కాదు నా దగ్గర ఇంటికి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేసిన అది ట్రెస్పాస్ ఐపీసీ 441. ఇంటి దగ్గర బలవంతంగా ఫోటోలు తీసినా, ఇంటి ఫోటోలు తీసినా, వీళ్ళ ఫోటోలు తీసినా అది కనుక మిస్యూజ్ చేసి ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద పడుతుంది. ఇవన్నీ కలెక్షన్ వాళ్ళకి ఇన్ని సెక్షన్స్ పడతాయని వాళ్ళకి 1% కూడా ఐడియా లేదు అని నేను చెప్తున్నాను. అట్లా కూడా కాదు నాగరాజు గారు. ఒకవేళ అసభ్యంగా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడినా, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే నేను మీ ఇంటి దగ్గరికి వస్తా అని ఎవరైనా మహిళతో చెప్తే అది క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందకు వస్తుంది. సెక్షన్ 503, 506 అట్రాక్ట్ అవుతాయి. నేను ఇవన్నీ చెప్పేది కరెక్ట్ అయితే కలెక్షన్ వాళ్ళు కూడా దీనికి కమెంట్ పెట్టచ్చు.
అవును సార్ మేము ఇట్లా చేస్తున్నామని. తప్పులేదు, మీ తప్పు ఒప్పుకోండి అట్లీస్ట్. మహిళలు ఎవరైతే దీనికి గురయ్యారో దయచేసి వాళ్ళ కింద కమెంట్స్ పెట్టండి అమ్మా. మీరు కమెంట్స్ పెడితేనే చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆహా, ఫ్యూచర్లో లోన్ తీసుకొని కట్టకపోతే ఇంత దారుణంగా ఉంటుందో మా పరిస్థితి అని. లోన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఏం చేయాలి సార్ వాళ్ళు? సార్ వెంటనే వాళ్ళు నాగరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ 354, 354A, ఐటీ సెక్షన్ 66 ఇది కాకుండా ఐపీసీలో 506, 503 ఈ సెక్షన్స్ 354 స్టాకింగ్ అంటే ఏంటి? ఇక ఆ మహిళ ఎటో ఇంటి నుంచి వెళ్తుంది బస్ స్టాప్కి, ఇటు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటాడు, మేడం మీరు పర్సనల్ లోన్ పెండింగ్ ఉందని. ఎంత దారుణం అండి అది, ఎంత దారుణం. ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్లో ఇవేమి లేవే. మరి మీరు ఎట్లా చేస్తారు? ఎంత గుండెలో ధైర్యం ఉండాలి మీకు జైనికి. ఎస్ ఆర్ నో? అంటే సమాజంలో కలెక్షన్ వాళ్ళు అంటే మీరు పెద్ద గుండాలు అనుకుంటున్నారా, లేదా హీరోలు అనుకుంటున్నారా, 2 అనుకుంటున్నారా? 2 కాదు, మీరు 0. మీరు అర్థం చేసుకోండి. మీరు పోలీసు కాదు, అడ్వకేట్ కాదు, న్యాయ వ్యవస్థ సంబంధం లేదు మీకు. దయచేసి రూల్స్ ఫాలో అవ్వండి, లేదా కఠిన శిక్షలు మీ మీద పడతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీతో కనుక ఇలా బిహేవ్ చేస్తే క్లియర్గా సెక్షన్స్ ఉన్నాయండి. 509 అసభ్య మాటలు, 354 శారీరక వేధింపులు, 506 బెదిరింపులు. ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీస్ కిందకి ఇవేమీ రావు. మీరు వెంటనే ఏం చేయొచ్చు, నేను చెప్పాను ఇందాక, స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాళ్ళు కనుక కంప్లైంట్ తీసుకొని యాక్షన్ తీసుకోకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత మీరు వెంటనే ఆర్బీఐకి, ఓంబడ్స్మెన్కి మెయిల్ పెట్టండి. కానీ ఒకటే నా రిక్వెస్ట్, దయచేసి మీరు ఏదో ఒక ఎవిడెన్స్ వస్తే ఆడ గేట్ దగ్గరికి వచ్చి న్యూసెన్స్ చేసినప్పుడు, మీతో అసభ్యంగా మాట్లాడేటప్పుడు దయచేసి రికార్డింగ్ చేయండి, ఫోటో తీసుకోండి, లేదా వీడియో తీయండి. అవి మాకు ఎంతో ఉపయోగపడతాయి మిమ్మల్ని కాపాడటానికి. అంతేకాదు నాగరాజు గారు, అట్లీస్ట్ మెసేజ్ల్లో అసభ్యంగా పెడితే దాని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోమని చెప్తున్నాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది. ఇన్ని సెక్షన్స్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నాయి అని అంటే చాలామందికి తెలియదు. రికవరీ ఏజెంట్స్ సంబంధించి హరాస్మెంట్ ఎక్కువ గురవుతున్నారు, కానీ ఇన్ని ఉన్నాయని తెలియదు. మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళకి మీరు హెల్ప్ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను డెఫినెట్గా. సో మీరు ఎవరన్నా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం అలాంటి హరాస్మెంట్ జరుగుతుంది అని అంటే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా మీ ఇళ్లలోనే, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకే చాలామందికి జరుగుతూ ఉంటాయి ఇవి. కనీసం అది గుర్తించైనా సరే అట్లీస్ట్ మీరు అప్రోచ్ అయినా డెఫినెట్గా మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు ఉంటుంది, వాళ్ళని కూడా మీరు కాపాడినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.